హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం మార్చ్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని తెలుగులో నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏవియేషన్ 2016 పేరుతో 5వ అంతర్జాతీయ పౌర విమానయాన సదస్సు ఎక్కడ జరిగింది? ఏవియేషన్ 2016 పేరుతో 5వ అంతర్జాతీయ పౌర విమానయాన సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్ అండి. నెక్స్ట్, ఇస్రో పిఎస్ఎల్వి C-32 ద్వారా కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహం ఏది? ఇస్రో పిఎస్ఎల్వి C-32 ద్వారా కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి IRNSS-1S. దీని వివరణ వచ్చేసి IRNSS-1S భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థలో 6వది. దీని బరువు 1400 కిలోలు. ఈ ఉపగ్రహ వ్యవస్థలో మొత్తం 7 ఉపగ్రహాలు ఉంటాయి. సొంత దిక్సూచి వ్యవస్థలు గల దేశాలు అమెరికా, రష్యా, చైనా, జపాన్ అండి, భారత్తో కలిపి. నెక్స్ట్, భువనేశ్వర్, కొచ్చి, కోయంబత్తూర్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తున్న దేశం ఏది? భువనేశ్వర్, కొచ్చి, కోయంబత్తూర్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తున్న దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి జర్మనీ అండి, జర్మనీ. నెక్స్ట్, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కాలుష్య సాంద్రత సూచీలో అత్యధిక కాలుష్యాన్ని గుర్తించే రంగు ఏది? పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కాలుష్య సాంద్రత సూచీలో అత్యధిక కాలుష్యాన్ని గుర్తించే రంగు ఏది? ఆన్సర్ వచ్చేసి ఎరుపు అండి, ఎరుపు. నెక్స్ట్, ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన ద్వారా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నారు? ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన ద్వారా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నారు? సో ఆన్సర్ వచ్చేసి నాగ్పూర్ అండి, నాగ్పూర్. దీని వివరణ వచ్చేసి ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో నాగ్పూర్ గ్రామం ఉంది. సో నాగ్పూర్ గ్రామం ఏ నియోజకవర్గంలో ఉందండి? వారణాసి నియోజకవర్గంలో. దీనికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్, మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం మహిళా సిబ్బందితో ఉన్న విమానాన్ని అత్యంత దూరం నడిపిన విమానయాన సంస్థ ఏది? మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం మహిళా సిబ్బందితో ఉన్న విమానాన్ని అత్యంత దూరం నడిపిన విమానయాన సంస్థ ఏది? ఆన్సర్ ఎయిర్ ఇండియా అండి. సో దీని వివరణ వచ్చేసి మొత్తం మహిళా సిబ్బందితో కూడిన విమానాన్ని ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు నడిపింది. ఈ విమానం మొత్తం 14,000 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల్లో ప్రయాణించింది. నెక్స్ట్, మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించిన బ్యాంక్ ఏది? మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఐసిఐసిఐ అండి, ఐసిఐసిఐ. నెక్స్ట్, ఇటీవల డ్రగ్ పరీక్షలో విఫలమై సస్పెండ్ అయిన టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఇటీవల డ్రగ్ పరీక్షలో విఫలమై సస్పెండ్ అయిన టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ మరియా షరపోవా. దీని వివరణ వచ్చేసి మెల్డోనియా అనే నిషిద్ధ ఉత్పేకరాన్ని వాడినందుకు రష్యా క్రీడాకారిణి షరపోవాను సస్పెండ్ చేశారు. ఈమె అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్న క్రీడాకారిణిగా పేరు పొందారు. సో మరియా షరపోవాని ఎందుకు ఈ టెన్నిస్ డ్రగ్ పరీక్షలు విఫలమైనందువల్ల ఈమె సస్పెండ్ చేశారండి. ఎందుకు సస్పెండ్ చేశారు? మెల్డోనియా అనే నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినందుకు. నెక్స్ట్, ప్రపంచంలో అతి పొడవైన సొరంగ రైలు మార్గాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? ప్రపంచంలో అతి పొడవైన సొరంగ రైలు మార్గాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్ స్విట్జర్లాండ్ అండి. వివరణ వచ్చేసి 57 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ రైలు మార్గాన్ని స్విట్జర్లాండ్లోని సెడ్రన్లో 2 ట్రాక్లతో నిర్మిస్తున్నారు. సో ఈ అతి పొడవైన సొరంగ రైలుని ఎక్కడ నిర్మిస్తున్నారు? స్విట్జర్లాండ్లో. దాని పొడవు ఎంత? 57 కిలోమీటర్లు. నెక్స్ట్, ఇరానీ కప్ క్రికెట్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? ఇరానీ కప్ క్రికెట్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? సో ఆన్సర్ వచ్చేసి వెస్ట్ ఆఫ్ ఇండియా అండి, వెస్ట్ ఆఫ్ ఇండియా. దీని వివరణ వచ్చేసి ఇరానీ కప్ ఫైనల్లో ముంబై జట్టుపై గెలిచి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు కప్పు గెలుచుకుంది. ఇరానీ కప్ ఫైనల్లో ముంబై జట్టుపై గెలిచి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు కప్పు గెలుచుకుంది. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.